వీక్షించే భాగ్యం కల్పించరా అని నిలదీసిన గవర్నర్. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబుపై నిప్పులు చెరిగిన సమైక్య పరిరక్షణ సమితి. సంవత్సరానికి 9 సిలిండర్లు అందజేసే ఆలోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం. మోడీపై ప్రధాని వ్యాఖ్యల పట్ల మండిపడ్డ బీజేపీ. వాయిదా వేస్తే ప్రజల నుంచి తప్పించుకున్నట్టు కాదన్న జూలకంటి. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఎస్వీబీసీ ప్రసారాలపై గవర్నర్ నరసింహన్ టీటీడీ చైర్మన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్వీబీసీ ప్రసారాలపై గవర్నర్ నరసింహన్ మండిపడ్డారు. సామాన్యులకి స్వామివారి ప్రత్యక్ష దర్శన భాగ్యం ఎలాగో కల్పించరని, కనీసం శ్రీవారి కార్యక్రమాల ప్రసారాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కూడా స్వామివారిని వీక్షించే భాగ్యం కల్పించరా అంటూ టీటీడీ చైర్మన్ ని గవర్నర్ ప్రశ్నించారు. నూతన సంవత్సరం రోజు ఎస్వీసీ ఛానల్ ప్రసారంపై గవర్నర్ సతీమణి కూడా మాట్లాడుతూ నూతన సంవత్సరం రోజే స్వామివారి ప్రత్యక్ష రూపాలు ప్రసారం చేయకుండా భజనలు, కీర్తనలు ప్రసారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారంటూ మీడియా టీటీడీ ఈవోని ప్రశ్నిస్తే చెప్పింది గవర్నరే కదా, ఆయన్నే అడగండి అంటూ సమాధానమిచ్చారు ఈవో గోపాల్. నూతన సంవత్సరం రోజు టీటీడీ నిర్ణయం వలన సామాన్యులకు స్వామివారి దర్శన భాగ్యం కలగలేదని, ఇదే సమయంలో టీటీడీ వీఐపీలకు రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానించిందని, కనీసం టీటీడీ ఛానల్లోనైనా స్వామివారిని దర్శించుకునే భాగ్యం సామాన్యులకు కల్పించలేదని గవర్నర్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించిందని సమాచారం. సమైక్య పరిరక్షణ కార్యకర్తలు ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. మరోవైపు కాకినాడలో కేంద్ర మంత్రి పల్లం రాజును సమైక్యవాదులు అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబుకు చేదు అనుభవం ఎదురైంది. తిరుపతిలో సమైక్యాంధ్ర కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. తిరుపతిలో అశోక్ బాబు ఎన్నికల ప్రచారం చేస్తున్న నేపథ్యంలో సమైక్య పరిరక్షణ కార్యకర్తలు ఆయనపై ధ్వజమెత్తారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై గందరగోళంగా ఉంటే ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నాడని, ఉద్యమాన్ని తాకట్టు పెట్టాడని, పదవిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సమైక్య రాష్ట్ర ప్రభావం కేంద్ర మంత్రులపై కూడా పడింది. నేడు కాకినాడలో సమైక్య రాష్ట్రం కోసం దీక్ష చేస్తున్న న్యాయవాదుల జేఏసీ నేతలను పరామర్శించడానికి వెళ్లిన కేంద్ర మంత్రి పల్లం రాజు ప్రయాణిస్తున్న కాన్వాయ్ను సమైక్యవాదులు అడ్డుకొని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తీవ్ర నిరాశతో వెన్నుదిరిగిన పల్లం రాజు కాన్వాయ్ను టీడీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయగా అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టారు. నేడు ముఖ్యమంత్రి కిరణ్ కు రాజీనామా పత్రం అందజేసిన టీ కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు అనంతరం విలేకరులతో మాట్లాడారు. నేడు ముఖ్యమంత్రికి రాజీనామా పత్రం పంపిన అనంతరం టీ కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు విలేకరులతో మాట్లాడారు.
తనకి న్యాయం జరిగిందో లేదో తెలియదు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మంచి పోర్ట్ఫోలియో లభించిందో లేదో అన్నది అవసరం లేదని తెలంగాణ ముసాయిదా బిల్లును ఆపదామనే ప్రయత్నంలోనే తన శాఖ మార్చారని శ్రీధర్ బాబు ఆరోపించారు. తెలంగాణను అడ్డుకునే వ్యవస్థలు వ్యక్తులపై తిరుగుబాటు కొనసాగుతుందని ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ఏర్పాటు ఆగదన్నారు. తెలంగాణ ప్రజల ఆంక్షకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతుందనే పదవికి రాజీనామా చేశారని ఆయన అన్నారు. బిల్లుపై చర్చ జరగకుండా ఇదంతా చేశారని ఇది కేవలం అధికార దుర్వినియోగమేనని ఆయన అన్నారు. తన రాజీనామాతో సీఎం కిరణ్ కి సీమాంధ్ర నేతలకు కనువిప్పు కలిగిందని, తెలంగాణ కోసం అమరులైన వారి ముందు తన రాజీనామా చాలా చిన్నదని అన్నారు. తాను పదవి కోసం పాకులాడే వ్యక్తిని కాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈరోజు శ్రీధర్ బాబుకు అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అనే విషయం ఈ సంబంధించిన మాట విషయంలో నేను చెప్పటం లేదు. ఒక మంచి పోర్ట్ఫోలియో లభించిందా అనే విషయం అది విషయమే కాదు. ఈరోజు సందర్భంలో 4 కోట్ల ప్రజలకు సంబంధించిన వారి ఆశయాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశం ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం తదనంతరం గౌరవ రాష్ట్రపతి గారు అసెంబ్లీకి పంపించిన ముసాయిదా బిల్లుపై శాసనసభ వ్యవహారాల మంత్రిగా కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం ఈ రోజు మాట్లాడుతూ రాయితీపై ఇస్తున్న వంట గ్యాస్ సిలిండర్లను 9 నుంచి 12కు మార్చే ఆలోచనలో ఉందని తెలిపారు. రాయితీపై ఇస్తున్న వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యను పెంచాలన్న డిమాండ్ను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ మధ్య రాయితీయేతర సిలిండర్ ధరను 220 రూపాయలు పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒక్కో కుటుంబానికి ఏడాదికి రాయితీపై ఇస్తున్న వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచాలన్న అభ్యర్థన ఉండగా పలువురు ముఖ్యమంత్రులు కూడా సంఖ్యను పెంచాలని కోరినట్లు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి పి చిదంబరం అన్నారు. అదే సమయంలో రాయితీయేతర సిలిండర్ల ధర తగ్గించాలని డిమాండ్ ఉందని, 2 డిమాండ్లని పరిశీలిస్తున్నామని అన్నారు. మరో చోట కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడం వల్లే వంట గ్యాస్ ధర పెంచాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. వంట గ్యాస్ కు ఆధార్ అనుసంధానంపై సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పొన్నం ప్రభాకర్ అవి కేవలం సరదాగా చేసిన వ్యాఖ్యలని తెలిపారు. సీఎం కిరణ్ కరీంనగర్లోకి రావడానికి ప్రయత్నిస్తే తుపాకీతో పేల్చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అవి కేవలం సరదాగా చేసిన వ్యాఖ్యలే తప్ప మరేమీ కాదని ఈరోజు వ్యాఖ్యానించారు. అయితే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో పొన్నంపై కేసులు వేసిన విద్యార్థి జేఏసీలపై పొన్నం మండిపడ్డారు. పొన్నం వ్యాఖ్యలపై కరీంనగర్లో సుమోటోగా కేసు నమోదు చేసినట్టు డీజీపీ ప్రసాదరావు ప్రకటించారు. దీనిపై లోతుగా విచారణ జరిపి ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. నీ ముఖం చంద్రబింబం వాలే ఉంది, మల్లె పువ్వులెక్కున్నావు అని అంటే ఇవన్నీ ఉపమానాలు చెప్తారు. తెలంగాణ బాధను, తెలంగాణను విషయంలాగా అడ్డుకుంటా ఉన్నప్పుడు ఒక మాట చెప్తావు. నేను క్రిమినల్నా, నేను నక్సలైట్నా, నాకేమైనా తుపాకీ ఉందా, నాకు తుపాకీ కొట్టుడు తెలుసా, అది ఒక భావం చెప్తాను. తెలంగాణ అంశాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు రావద్దని చెప్తుంటే వస్తా అన్నప్పుడు, మా ప్రజల చావులు కూడా నీకు లెక్కలేనప్పుడు, 1500 మంది చచ్చిపోయినప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తివి ఇవాళ నేను ఒక మాట తుపాకీలో కాలుస్తా అంటే నీకు ఇంత ఒకవేళ భావం ఎవడైనా పొద్దున స్పందిస్తే కేసు పెట్టినటువంటి విధవలకు చెప్తాను కాదు. ఎస్, తెలంగాణ 1500 మంది ప్రజలకు ఒక కిరణ్ కుమార్ రెడ్డి ప్రాణంకు సంబంధించినటువంటి పెద్ద వాల్యూ లేదని నేను అనుకుంటలేను. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినాడు, రాజ్యాంగం మీద ఓటు తీసుకున్నటువంటి వాడు మాట్లాడితే లేని సమస్య. నేనేమన్నానే, నేను సోమోటో ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన ఒక మాట మాట్లాడుతూ ఒక పలే విలేకరు అనేటువంటి లేస్తూ ఒక మాట అన్న. మనం చాలా ఉపమానాలు చెప్తాం, అయితే అవి అమలు జరుగుతాయా? నీ ముఖం చంద్రబింబంలా అంటారా ఉపమానాలు చెప్తావు. ఉపమానానికి పెద్ద దానికంత
నేను తీవ్రవాదినా, నేను వారికి క్రిమినల్ కేసులున్నాయా, రౌడీ షీట్నా? డెమోక్రటిక్ సిస్టమ్ లో ప్రజలతో ఎన్నిక కాబట్టి పార్లమెంట్ సభ్యుని నా ప్రజల ఆకాంక్షలు చెప్తా ఉన్నా. నేను ఎదుటి వారి హక్కులు హరిస్తే నీలాగా నీ ప్రాంత ప్రజల హక్కులు. రాష్ట్రపతి పంపిన టీ ముసాయిదా బిల్లుపై చర్చించకపోవడం రాష్ట్రపతిని ఇటు ప్రజా ప్రతినిధులని అవమానించడం కాదా అని జోలకంట ప్రశ్నించారు. సభను వాయిదాల మీద వాయిదా వేసి చర్చల నుండి తప్పించుకోవచ్చేమో గాని ప్రజల నుంచి మాత్రం తప్పించుకోలేరని సిపిఐ శాసనసభ పక్ష నేత జోలకంటి రంగారెడ్డి హెచ్చరించారు. నేడు అసెంబ్లీ వద్ద ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి పంపిన టీ ముసాయిదా బిల్లుపై చర్చించకపోవడం రాష్ట్రపతిని ఇటు ప్రజాప్రతినిధులను అవమానపరచడం కాదా అని ప్రశ్నించారు. సభలో ఏ ఒక్క అంశంపైన చర్చించకుండా తర్వాత ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారని మండిపడ్డారు. సభను ఎవరు అడ్డుకుంటారో తెలిసినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. ఎక్కువ సమయం లేదు, ఎక్కువ రోజులు నడిపించడం లేదు కాబట్టి స్పీకర్ గారు వెంటనే పిఎస్సి సమావేశం పిలవాలి. స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి ముసాయిదా బిల్లు పైన చర్చించడానికి అవకాశం కల్పిస్తారా? వెంటనే ఆ రకంగా అవకాశం కల్పించండి. ప్రజా సమస్యల మీద చర్చించడానికి ముందు తీసుకుంటారా? ఏదో ఒకటి నిర్ణయం చేయాలి. కానీ ఏది నిర్ణయం చేయకుండా ఇవాళ సభ వాయిదా వేసి సమయం వృధా చేయడం సరైనది కాదు. కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా బిల్లుని తయారు చేసి పంపించింది. దీనిపైన అందరూ కూడా సమగ్రంగా చర్చించి కేంద్రానికి పంపిస్తే ఒక సమస్య అనేది పరిష్కారం అవుతుంది. కేంద్రం వాళ్ళు ఏం చేస్తారు ఏంటని చెప్పేసి వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి ఏంటంటే ఏది చర్చించడానికి అవకాశం కల్పించకుండా సభని వాయిదా వేయటం ఇది సరైనది కాదు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. कबूल है, कबूल है। जब किसी के यहाँ शादी विवाह होता है तो बहुत काम होते हैं ना। अच्छा फंक्शन हॉल ढूंढो, कैटरिंग सर्विसेज ढूंढो, बैंड बाजा, उफ काश ये सब कुछ एक जगह मिल जाता। मिलता है ना macca.com पर। लॉग ऑन टू www.macca.com। फंक्शन हॉल, कैटरर्स, वीडियोग्राफर, फोटोग्राफर, बैंड, डेकोरेटर्स, मेहंदी डिजाइनर्स, वेडिंग कार, इस तरह की सभी वेडिंग सर्विसेज macca.com से आप घर बैठे बुक कर सकते हो। मान लीजिए अगर आपको फंक्शन हॉल बुक करना हो तो बुक फंक्शन हॉल पर क्लिक कीजिए, अपने बजट का फंक्शन हॉल फाइंड कीजिए और घर बैठे बुक कीजिए। macca.com वेडिंग मार्केट। सभी वेडिंग सर्विस प्रोवाइडर्स अपने सर्विसेज फ्री रजिस्टर कीजिए और घर बैठे ऑर्डर्स लीजिए। रजिस्टर करने के लिए रजिस्टर सर्विस पर क्लिक कीजिए और रजिस्टर कीजिए या कॉल कीजिए 8121247167 पर। वेडिंग सर्विसेज ऑर्डर करना हो या ऑर्डर लेना हो तो याद रखिए सिर्फ macca.com वेडिंग मार्केट। మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి పరిధిలో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasreevillas.com. విరామానంతరం తిరిగి స్వాగతం. ప్రధాని వ్యాఖ్యలు దురదృష్టకరం అని ఖండించదగినవేనని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భాజపా ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీపై ప్రధాని ఈరోజు విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యల పట్ల భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేడు భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ 2002లో గుజరాత్లో జరిగింది దారుణం, విచారకరం. కానీ న్యాయస్థానం మోడీకి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ప్రధాని అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపారని, ఆయన మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం నవ్వు తెప్పిస్తుందని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
ప్రధాని మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల పాలనే దేశానికి ప్రజలకు వినాశకరంగా పరిణమించిందని భాజపా ప్రతినిధి షాన్వాజ్ హుసేన్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ప్రధాని మరో దఫా పదవిలో కొనసాగనని చెప్పిన మాటపై భాజపాకు చెందిన మరో నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ ప్రధాని వీడ్కోలు సందేశం ఇచ్చారని, ఓటమి ప్రకటన చేశారని పేర్కొన్నారు. हमारे प्राइम मिनिस्ट्रियल कैंडिडेट श्री नरेंद्र मोदी के बारे में कहा है कि श्री नरेंद्र मोदी यदि प्रधानमंत्री बनेंगे तो यह देश बर्बाद हो जाएगा। मैं उनसे कहना चाहता हूं कि जिस नरेंद्र मोदी ने अपने शासनकाल में गुजरात स्टेट को डेवलपमेंट के मामले में इस हिंदुस्तान के एक मॉडल स्टेट के रूप में गुजरात को खड़ा करने का काम किया है, और उस व्यक्ति के संबंध में यह कहना कि उनके प्राइम मिनिस्टर बनने से यह देश बर्बाद हो जाएगा, यह बहुत ही हास्यास्पद उनका यह बयान है। प्राइम मिनिस्टर के इस स्टेटमेंट को मैं कंडेम करता हूं, मैं इसकी निंदा करता हूं। ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వ నమోదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోందని, అయితే సభ్యత్వం తీసుకున్న తరువాత స్థానికంగా పేరు తెచ్చుకున్న వారికే పార్టీ టికెట్ ఇస్తామని సి వినోద్ కుమార్ తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు సి వినోద్ కుమార్ తెలిపారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మొదట తెలంగాణ జిల్లాల్లో, ఆపై సీమాంధ్ర జిల్లాల్లో సభ్యత్వ నమోదును పూర్తి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో సభ్యత్వ నమోదు జరుగుతోందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో పోటీ చేసే వారందరినీ స్థానిక ప్రజలే ఎన్నుకోవాల్సి ఉంటుందని, సభ్యత్వం తీసుకున్న వారు తర్వాత క్రియాశీలంగా పనిచేసి స్థానికుల్లో పేరు తెచ్చుకున్న వారికే టికెట్ ఇస్తామని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని, వారికి రిజర్వేషన్ కల్పించేందుకు జేఏసీ ప్రయత్నిస్తుందని కోదండరాం అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో గిరిజనుల అభివృద్ధికి కృషి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ బంజారా గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 67 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి లంబాడా గిరిజనుల జీవన పరిస్థితిలో మార్పు లేదని అన్నారు. రాజ్యాంగంలోని 5-6 షెడ్యూల్లో అజమాయిషీతో వారిని అమలు చేయాలని, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నూతనంగా ఏర్పడుతున్న తెలంగాణలో లంబాడా గిరిజనులకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి వారి అభివృద్ధికి జేఏసీ అండగా ఉంటుందన్నారు. మరి గిరిజన విద్యార్థి నాయకులందరికీ పేరు పేరున వందనం. గ్రామ పంచాయతీలుగా లేకపోవటం చేత గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులన్నీ కూడా తండాలకు దక్కటం లేదు. ఇది మొట్టమొదటి సమస్య. ఈ తండాలకు గ్రామ పంచాయతీలుగా గుర్తించినట్టయితేనే నిధుల కేటాయింపు సక్రమంగా జరుగుతుంది, ఆ ప్రాంత వికాసము సాధ్యమవుతుంది. అదేవిధంగా షెడ్యూల్ 5 ప్రాంతాలకైతేనేమో ఒక ప్రత్యేకమైన ఐటీడీఏ ఉంది, దాని ద్వారా నిధుల కేటాయింపు జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ చట్టం వచ్చిన తర్వాత ఆదివాసీ ప్రాంతాలకు నిధుల కేటాయింపు మరింత పెంచడానికి ఐటీడీఏ వేదికగా ఉపయోగపడతాయి. అట్లాగే మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల కోసం ప్రత్యేకంగా మరి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేయవలసిన అవసరం కూడా ఉన్నది. వీటన్నిటితో పాటు మరి రిజర్వేషన్ ఇప్పుడున్న జనాభాను బట్టి, అదేవిధంగా నగరంలోని మలక్పేట్ ప్రాంతంలో హిందూ శ్మశాన వాటికలో అభివృద్ధి గురించి మంజూరు నిధులను కాజేయాలని చూస్తున్న పలుకుబడి ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు ధర్నా చేశారు. సైదాబాద్ హిందూ శ్మశాన వాటిక కబ్జాదారుల నుంచి కాపాడాలంటూ స్థానికులు ఈ రోజు ధర్నా నిర్వహించారు. అనంతరం స్థానికులు మాట్లాడుతూ సైదాబాద్ హిందూ శ్మశాన వాటిక కోసం గతంలో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 2 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయన్నారు. అయితే అక్కడి కాటికాపరి శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి హైకోర్టులో కేసు వేశారని, దీనిలో కాంపౌండ్ వాల్ గురించి మాత్రమే ప్రస్తావించారన్నారు. అయితే శ్రీనివాస్ రెడ్డి, సాధు యాదవ్, ప్రశాంత్ రెడ్డి కలిసి కార్పొరేషన్ నుంచి 18 లక్షలను మంజూరు చేయించి అక్కడికి వచ్చేవారి కర్మ కాండ క్రియల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించామని, అయితే ఇక్కడ ఉండే కొందరు అడ్డుకుంటున్నారని, అలాగే దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు.
దీనికి నిరసనగా ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే పోలీస్ భద్రతలో గోడ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సైదాబాద్ సిఐ శ్రీనివాస్ ఒప్పుకోవడంతో ఈ ధర్నాను విరమించడం జరిగింది. సైదాబాద్ హిందూ శ్మశాన వాటిక ఏదైతుందో దాదాపుగా గతంలో 2 కోట్ల రూపాయలు హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి గురించి శాంక్షన్ కావడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ నుండి. అక్కడ ఉండేటటువంటి కాటికాపరి శ్రీనివాస్ గారు, వారి యొక్క తమ్ముళ్ళు, వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి హైకోర్టులో కేసు వేయడము, కానీ దాంట్లో కేవలము మీరు కంపౌండ్ వాల్ ఏదైతే ఉందో ఆపడం మాత్రమే అనేటువంటి విషయానికి వచ్చింది. దాన్ని తీసుకొని ఈరోజు మన యొక్క సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, సాదే యాదవ్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు వీరి యొక్క కార్పొరేటర్ నిధుల నుండి దాదాపుగా 18 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి మరి అక్కడ వచ్చేటటువంటి వాళ్లకు కర్మకాండ క్రియ గురించి ఖర్చు పెట్టేటటువంటి ఈ గదుల నిర్మాణం గురించి చేస్తుంటే అక్కడ ఉండేటటువంటి వాళ్ళు అడ్డుకోవడము, మరి వీళ్ళను నానా హంగామా తిట్లు తిట్టడము, మరి వీళ్ళ పైన దౌర్జన్యం చేయటటువంటి దానికి నిరసనంగా మరి అదేవిధంగా ఈ యొక్క సైదాబాద్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వారిపై చర్య తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వారు ఎస్సీ కాబట్టి మరి ఎవరిపైనా ఎస్సీ అనేటువంటి విషయాన్ని భయపెట్టిస్తున్నారు కాబట్టి అటువంటి వాటికి తావ్యకుండా పెట్టినటువంటి అక్రమ కేసులు ఎంబడి వెత్తేయాలని, నిర్మాణం జరుగుతున్నటువంటి దాంట్లో అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి నిర్మాణం పూర్తి అయ్యే వరకు ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి సైదాబాద్ సిఏ గారు శ్రీనివాస్ గారు ఒప్పుకోవడం జరిగింది. వచ్చేటటువంటి రోజుల్లో ఇక ముందు ఇటువంటి దౌర్జన్యం జరగకుండా కాపాడాలని చెప్పి कबूल है, कबूल है। जब किसी के यहाँ शादी विवाह होता है तो बहुत काम होते हैं ना। अच्छा फंक्शन हॉल ढूंढो, कैटरिंग सर्विसेज ढूंढो, बैंड बाजा, उफ काश ये सब कुछ एक जगह मिल जाता। मिलता है ना macca.com पर। लॉग ऑन टू www.macca.com। फंक्शन हॉल, कैटरर्स, वीडियोग्राफर, फोटोग्राफर, बैंड, डेकोरेटर्स, मेहंदी डिजाइनर्स, वेडिंग कार, इस तरह की सभी वेडिंग सर्विसेज macca.com से आप घर बैठे बुक कर सकते हो। मान लीजिए अगर आपको फंक्शन हॉल बुक करना हो तो बुक फंक्शन हॉल पर क्लिक कीजिए, अपने बजट का फंक्शन हॉल फाइंड कीजिए और घर बैठे बुक कीजिए। macca.com वेडिंग मार्केट। सभी वेडिंग सर्विस प्रोवाइडर्स अपने सर्विसेज फ्री रजिस्टर कीजिए और घर बैठे ऑर्डर्स लीजिए। रजिस्टर करने के लिए रजिस्टर सर्विस पर क्लिक कीजिए और रजिस्टर कीजिए या कॉल कीजिए 8121247167 पर। वेडिंग सर्विसेज ऑर्डर करना हो या ऑर्डर लेना हो तो याद रखिए सिर्फ macca.com वेडिंग मार्केट। విరామానంతరం తిరిగి స్వాగతం. పాత బస్తీలో ఆటో డ్రైవర్ అయిన బషీర్ పై 4 వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో బషీర్ మృతి చెందాడు. పాతబస్తీలోని రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్ధరాత్రి పాతబస్తీలోని బాబానగర్ కి చెందిన బషీర్ అనే ఆటో డ్రైవర్ ని దగ్గరి బంధువులైన 4 వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. బషీర్ కి భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెయిన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. అయితే కక్షతోనే తన భర్తను హత్య చేశారని బషీర్ భార్య తెలిపింది. కాగా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ సాగిస్తూ బషీర్ హత్యకు ఆస్తి లేదా పాత కక్షలు కారణం కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. पैसा दिए भैया, भैया मेरे को बुलाना था, इंसाफ चाहिए भैया मेरे को, मेरे बच्चे हैं भैया, भैया भैया 8 दिन से बुला रहे थे भैया, प्लान करते भैया इनको मारने का भैया, मेरा जोर इन लोगों को बचाता था भैया, भैया मेरे को इंसाफ दो भैया, भैया मेरे को बुलाना था, उन्हें कुछ भी करे तो मेरे को बुलाना था, मेरा शहर बहुत बोला था, मौका दे दिए, कुछ बोलते बोल के वो खत्म करने की सोचते भैया, ये लोग अच्छे नहीं है बोलते थे उन्होंने, ये लोग हरामबाजी करते, मेरा शोर में खून बोल के मना करा तो मारने की प्लानिंग करते, मैं बोली नहीं बोलना, मेरा शोर में एक मौका दे दिए। సీమాంధ్రలో హీరో కావాలని సీఎం కిరణ్ ఉద్దేశమని, అందుకే శ్రీధర్ బాబును శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి తొలగించారని ఇందిరమ్మ యాత్రలో వి హనుమంతరావు విమర్శించారు.
ఇందిరమ్మ రథయాత్ర పేరుతో తెలంగాణ ప్రకటించినందుకు వి హనుమంతరావు రెండో విడత సోనియా కృతజ్ఞత యాత్ర నిన్న మహబూబ్ నగర్ జిల్లా అమనగల్లులో జరిగింది. ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ సీఎం గొప్పతనం తన సొంత జిల్లా చిత్తూరులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బయటపడిందని, అక్కడ పార్టీ చావుదెబ్బతిందని విహెచ్ హనుమంతరావు విమర్శించారు. ఆయన సోనియా గురించి మాట్లాడుతూ తెలంగాణ ఇవ్వడంలో ఆమె కృషిని 10 జిల్లాల్లో గడప గడపకు వివరించేందుకు రథయాత్ర చేపట్టానని, ప్రతి తెలంగాణవాది కాంగ్రెస్ ను ఆదరించాలని కోరారు. అయితే తెలంగాణ వస్తే జగన్ కు లోటస్ పాండ్ ఉండదని, చెంచులుగూడ జైల్లో ఉంటారని విమర్శించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ వాసుల కలను సోనియా సాకారం చేసిందన్నారు. అయితే సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని అమలు చేయకుండా కొందరు అడ్డు తగులుతున్నారని విమర్శించారు. తెలంగాణ మంత్రులకు అవమానం జరిగితే ఇక్కడ ప్రజలు ఊరుకోరని, ఎవరెన్ని అడ్డుగడలు సృష్టించినా తెలంగాణ వస్తుందని శ్రీధర్ బాబు అన్నారు. ఈ సభలో మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణను సాధించి పెట్టిన కాంగ్రెస్ ను గెలిపించి సోనియాకు అండగా నిలవాలన్నారు. అలాగే ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లుకు పార్లమెంట్లో ఆమోద ముద్ర పడుతుందని తెలిపారు. ఆయన ఏమంటుందంటే వ్యతిరేకం అంటలేని గారు ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయమని మా ఆయనే చెప్పాడు. సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని ఎవరు కూడా మా ఆల్ ఇండియా ఆదేశం ప్రకారం ఆయన కూడా ఆలోచన చేసి ఇక ఏమన్నా సమైక్యం కాదు తెలంగాణ బిల్లుకు ఆయన కూడా మద్దతు ఇవ్వాలని మా రామచంద్ర కుంటి గారి ఆలోచన. ఏమని అడుగుతున్నాం, తప్పనేది అమలు చేయండి. ఈ శాసనసభలో ఈ డ్రాఫ్ట్ బిల్లుని మీ అభిప్రాయం తెలియజేయాలని అడుగుతా ఉన్నాం. ఈరోజు యావత్ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా వెచ్చిస్తా ఉన్నారు. ఈ తెలంగాణ ప్రజల సంబంధించి ఏ సందర్భంలో ఎవరికైనా అవమానం జరిగితే ఊరుకునేది లేదని మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం మనం చేస్తా ఉన్నాం. ఏ ప్రక్రియ వేగవంతం చేయమంటున్నాం. ఈరోజు రాష్ట్రపతి నుంచి దగ్గరికి వచ్చిన ముసాయిదా బిల్లుని దానిపైన మీరు చర్చించి తొందరగా కేంద్ర ప్రభుత్వానికి పంపించమని కోరుతా ఉన్నావా? అది కొంతమందికి. మహిళల పరిరక్షణ కోసం జీపీఎస్ ఆధారిత సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మరింత భద్రత కల్పించాలని ప్రభుత్వం నడుం బిగించింది. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం నడుం బిగించింది. ప్రజా రవాణా వ్యవస్థలో వారికి భద్రత కల్పించే దిశగా 1405 కోట్ల రూపాయలతో ఒక పథకానికి నిన్న ఆమోద ముద్ర వేసింది. ఈ పథకంలో భాగంగా ప్రజా రవాణా వాహనాల్లో జీపీఎస్ ఆధారిత వ్యవస్థ, క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు, అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు పోలీసులకు సమాచారం అందించేలా అలారం బటన్లను ఏర్పాటు చేయనున్నారు. వాహన ప్రయాణ మార్గాల్లో కూడా పర్యవేక్షిస్తారు. 10 లక్షలు దాటిన 53 నగరాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. మొదటి దశలో 32 నగరాల్లోని ప్రజా రవాణా వాహనాల్లో ఈ చర్యలు చేపడతారు. జాతీయ స్థాయిలో నేషనల్ వెహికల్ సెక్యూరిటీ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ గా, రాష్ట్ర స్థాయిలో సిటీ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ గా వ్యవస్థలను ఏర్పాటు చేసి నిధులు సమకూర్చిన 2 సంవత్సరాల్లోగా ఈ పథకం కార్యరూపం దాలుస్తుందని కేబినెట్ భేటీ అనంతరం ఆర్థిక మంత్రి పి చిదంబరం తెలిపారు. ఈ వ్యవస్థ ఆధారంగా ప్రయాణాల సందర్భంలో ఆపదలో మహిళలు ఉన్న ప్రాంతాన్ని అతి తక్కువ సమయంలో చేరుకుని సాయం అందించడం వీలవుతుందన్నారు. మహిళల రక్షణ నిర్భయ నిధిని ఏర్పాటు చేసిన తరువాత ప్రభుత్వ ఆమోదం పొందిన తొలి పథకం ఇదే కావటం విశేషం. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దానితో పాటు పలు అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com. మరియు యూట్యూబ్ లో వీక్షించడానికై TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఈస్ హనీ సైనింగ్ ఆఫ్.